నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈ రోజు మీ అందరూ బిగ్ క్లాప్స్ తో మన మధ్యలో ఒక గ్రేట్ లెజెండ్ లీడర్ ఉన్నారన్నమాట. సో గ్రేట్ లెజెండ్ లీడర్ టెస్ట్ మనీని వినబోతున్నాం. సో బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేస్తున్నాం. మల్లికార్జున సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి అందరూ. బిగ్ క్లాప్స్, బిగ్ క్లాప్స్ అండి. టోపాజ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. టోపాజ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా రాదు పిలిచేటప్పుడు. రైట్. వెల్కమ్ మల్లికార్జున సార్. సో అందరు కూడా నేను మీట్లో పెట్టేస్తాను. సౌండ్ రావట్లేదు. మల్లికార్జున సార్ అడ్మిట్ చేస్తుంటారు. జయ మాజీ, గుడ్ మార్నింగ్ మావజీ. రైట్. టెస్ట్ మనీ చెప్పండి. సింధు సార్ వచ్చావా? మావజీ నా దగ్గర ఉంది మావజీ, నేను నీ చేస్తాను. దగ్గర ఉందా? రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు మావజీ. మావజీ మీరు పర్మిషన్ ఇస్తే స్క్రీన్ షేర్ చేసుకుంటాను. చేయండి. కొంచెం పెద్దగా మాట్లాడండి, వాల్యూమ్ పెంచండి. ఎస్ 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 మావజీ. నా సౌండ్ బాగా వినిపిస్తుంది జగన్? ఎస్ మావజీ. మావర్జీ మీ సౌండ్ వినపడుతుంది, మల్లికార్జున సార్ సౌండ్ వినపడలేదు. ఫోన్లో సౌండ్ కొంచెం పెంచుకొని లేకపోతే వీడియో కెమెరా ఆఫ్ చేసుకొని గట్టిగా మాట్లాడండి. మా గురించి వాయిస్ వినపడుతుంది మావజీ? ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి. మా గురించి స్క్రీన్ షేర్ అవుతుంది మావజీ? షేర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. మా గురించి ఓకే మా గురించి? ఓకే జగన్. థ్యాంక్ యూ మావజీ, థ్యాంక్స్ సో మచ్ గురించి అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు మా గురించి. ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జూమ్ ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నా పేరు వచ్చేసరికి ఎం మల్లికార్జునరావు. ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను అనమాట. నా గురించి కొంచెం పెద్దగా మాట్లాడతాగా, పెద్దగా. ఎస్ మావజీ. ఓకే, నా పేరు వచ్చేసరికి ఎం మల్లికార్జునరావు అండి. నేను వచ్చేసరికి ఆల్రెడీ ఇంటర్మీడియట్ వరకు చదివాను. సేఫ్ షాప్ రాకముందు ఒక కేబుల్ టీవీలో పనిచేసేవాడు అనమాట. ఆల్రెడీ డైలీ కలెక్షన్ అనమాట, అమౌంట్ వసూలు చేయటం అనేది చేసుకుంటా ఉన్న టైం అనమాట. ఆ టైంలో నాకు ఈ బిజినెస్ అవకాశం వచ్చిందండి. బయట ఎన్నో పనులు చేసాను. ఆల్రెడీ కేబుల్ టీవీ కావచ్చు, అదేవిధంగా మనకు వచ్చేసరికి ఒక షాప్ మెయింటైన్ కూడా చేయడం జరిగింది అనమాట. కానీ ఏది చేసినా కూడా ఏదంటారు కదా మా గురించి వాళ్ళు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్నట్టుగా అని చెప్పని ఉండేది అనమాట లైఫ్ అనేది. అందులో కూడా కేబుల్ టీవీలోకి వచ్చి 8,000 రూపాయల జీతానికి చేసేవాడిని. ఉదయం 7:30 8 గంటలకు వెళ్ళేసి నైట్ 8:30 9 కూడా అయ్యేదనమాట. ఒక్కొక్క టైంలో కూడా వచ్చేసరికి ఏదన్నా ఎక్కడైనా వైర్ కట్ అయినా కూడా వెళ్ళి నైట్ 10 అయినా 11 అయినా 12 గంటలైనా 1 గంట అయినా కూడా చాలాలకి అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈరోజు చూసుకుంటే మంచిగా నాకు ఈ బిజినెస్ అవకాశం అనేది మా బంధువుల ద్వారా వచ్చిందనమాట. రామయ్య సారు, లక్ష్మయ్య సార్ ద్వారా వాళ్ళు బిజినెస్ అవకాశం తీసుకుని వచ్చినప్పుడు ఫస్ట్ విన్న తర్వాత వచ్చేసరికి మంచిగా ఓకే రైట్ అనిపించింది. ఆల్రెడీ నాకు మాకు 3 పాయింట్లు నచ్చి బిజినెస్లో రావడం జరిగిందనమాట. మెయిన్గా వచ్చేసరికి నాకు ఒక డ్రీమ్స్ ఉండేవి, 3 డ్రీమ్స్. ఆ 3 డ్రీమ్స్ కోసము బిజినెస్ చేయాలని చెప్పిన ఉద్దేశం మీద నేను బిజినెస్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్న టైంలో నాకు మంచిగా అంటే ఎవరికైనా కూడా చూడొచ్చు, ఇప్పుడు కొత్తగా ఎవరైతే వచ్చున్నారో వాళ్ళందరూ కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం చెప్పగానే ఎవరు కూడా రారండి బిజినెస్లోకి. మనం ఆల్రెడీ నేను కూడా 72 ప్లాన్స్ చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ నేను కూడా అప్లయన్స్ చెప్తా ఉంటారు, మనము ఎవరికి కూడా చెప్పకూడదు, తెలుసుకోకుండా నేర్చుకోకుండా, లెర్నింగ్ లేకుండా నేర్చుకోకుండా ఎవరికో కూడా చెప్పకూడదు అని చెప్పన్నా కూడా ఎవరు కూడా వినవన్నమాట. ఇప్పుడు చాలా మంది జూమ్లో ఉండే వాళ్ళు కూడా అట్లనే చేస్తూ ఉంటారు. మేము కూడా అదే చేశాను. నా ఓన్గా వచ్చేసరికి 16 మందికి అనేది ఈ విషయం చెప్పడం జరిగింది. కానీ ఒక్కళ్ళు కూడా బిజినెస్లోకి రాలేదు. ఓకే బాగుంది చూద్దాం అన్నట్టుగా అన్నారు. కానీ నెక్స్ట్ నుంచి ఫోన్లు చేసినా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. లేదా నేను ఏదైతే ఏరియాలోనో వాళ్ళకి చెప్పాలని చెప్పన్నా కూడా వాళ్ళు వచ్చేసరికి నన్ను చూసేసి అవతల వీధిలోకి వెళ్ళిపోవటమో, లేకపోతే కనిపించకుండా నాకు దొరకకుండా తిరగటం అనేది అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది అట్లనే ఉంటారు. కంపెనీలు వచ్చి ఏదైతే ఫ్రాడ్ చేశారో వాటిని చూసి నమ్ముతారు, కానీ జెన్యున్ గా ఉండే కంపెనీని కూడా ఎవరు కూడా నమ్మరు అనమాట. ఇది కూడా అట్లాంటిది అని చెప్పినట్టుగా అనుకుంటారు. మనం ఎప్పుడైతే ఒక క్లారిటీ ఇవ్వగలమో అప్పుడు అనేది వస్తుంది. కానీ నేను ఫస్ట్ చెప్పినప్పుడు, ఎందుకంటే నాకు లెర్నింగ్ లేదు, అసలు బిజినెస్ గురించి ఏం తెలియదు అనమాట.
తెలియనప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను. అందుకోసం అని చెప్పని ఇప్పుడు కూడా ఆ 16 మంది అనేది కూడా ఇప్పటికి కూడా రాలేదండి. అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అప్లైన్ తీసుకుపోయి కానీ మనం ప్లాన్ కానీ చెప్పుంటే ఈ 16 మందిలో ఎంతో కొంత వచ్చేవాళ్ళు. మంచిగా ఈ రోజు టీం కూడా ఇంకా పెరుగుండేది గ్రోత్. అంటే నేను చేసిన మిస్టేక్ వల్ల ఆ 16 మంది జీవితాలు కూడా అంటే ఇంకా కూడా చెప్పాలంటే నా చేతులారా నేనే నాశనం చేశాననమాట. అదే ఇక్కడ అప్లైన్ తీసుకుపోయి చెప్పుంటే ఆ 16 మందిలో ఎంతో కొంత వచ్చుండేవాళ్ళు మంచిగా కూడా. అట్లా చేశాను. ఇప్పుడు కూడా చాలా మంది ఎవరు కూడా అట్లా చేయొద్దు. ఎందుకోసమనంటే మనకు తెలియకుండా అవతల వ్యక్తికి మనం చెప్పడం వల్ల వాళ్ళు అడిగే క్వశ్చన్‌కి ఆన్సర్ ఇవ్వకపోవడం వాళ్ళు మనం నమ్మి బిజినెస్‌లోకి రాలేరనమాట. కాబట్టి ఈ విధంగా అనేది ఎవరు కూడా చేయొద్దని చెప్పని అనుకుంటున్నాను. నెక్స్ట్ అదే విధంగా బిజినెస్ స్టార్ట్ చేశాము. బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 2 నెలల వరకు కూడా నాకు టీమ్ అనేది ఒక నలుగురు, ఐదుగురు మాత్రమే ఉన్నారనమాట బిజినెస్ స్టార్ట్ చేసిన కాడ. తర్వాత వచ్చేసరికి మెయిన్‌గా ఎందుకోసం అంటే ఆల్రెడీ నాకే కొంచెం బిజినెస్ మీద నమ్మకం లేదనమాట. అంటే అప్పటిదాకా నేను ఏ ట్రైనింగ్‌లకి, మీటింగ్‌లకి కూడా అటెండ్ అవ్వలేదనమాట. కాబట్టి అందువల్ల నాకే నమ్మకం లేదు. అట్లాంటి టైంలో నాకు 2 నెలల వరకు కూడా నలుగురు, ఐదుగురు ఉన్న టీము నెక్స్ట్ అప్పుడే 'జాదా హ్యాపీనెస్ వాలా ప్లాన్' అని కొత్త ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ వచ్చినప్పుడు ఒక మీటింగ్ జరిగింది హైదరాబాద్‌లో. ఆల్రెడీ ఆ మీటింగ్‌కి ఎప్పుడైతే అటెండ్ అయ్యామో అది కూడా నిన్నగా చెప్పామనమాట. మన గ్రేట్ చిన్నారాం మహాగురూజీ అనమాట. ఆ రోజు బలవంతం చేసి నన్ను ఆ మీటింగ్‌కి తీసుకోపోవటం, అటెండ్ చేయడం జరిగిందనమాట. అటెండ్ చేసిన తర్వాత బిజినెస్ విలువ అనేది అర్థమైంది. అర్థమైన తర్వాత ఇంక అప్పటి నుంచి లెర్నింగ్ తీసుకోవటం మంచిగా. లెర్నింగ్ తీసుకుంటూ 2 నెలల వరకు కూడా నాకు నలుగురు, ఐదుగురు ఉన్న టీము నెక్స్ట్ 2 నెలల కల్లా నేను సిల్వర్ కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే అప్పటిదాకా బిజినెస్ మీద నమ్మకం లేదు. ఎప్పుడైతే ఆ మీటింగ్ అటెండ్ అయ్యానో అప్పుడు నమ్మకం వచ్చిందనమాట. అప్పుడు కొంచెం సీరియస్‌గా తీసుకొని చేస్తే సేఫ్ షాపే చేయాలనే విధంగా నేను చేయటం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ ఉన్న టైంలో ర్యాంక్ 1 కూడా కంప్లీట్ చేశాననమాట. నెక్స్ట్ కూడా వచ్చేసరికి అదే విధంగా ర్యాంక్ 2 కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఆ ర్యాంక్ 2 కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లాటినం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట నెక్స్ట్ కూడా. అప్పుడు కూడా వచ్చేసరికి వాస్తవానికి చూసుకుంటే ర్యాంక్ 2 కంప్లీట్ చేసినప్పుడు నా కింద 50 మంది టీమ్ ఉన్నారు. ఆ 50 మంది టీమ్ ఉన్నప్పుడు కూడా మా గురించి చెప్తున్నట్టుగా ప్లాన్‌లు ఫాలోఅప్‌లుగా పోవాలని చెప్పంటే నేను ఒక్కడినే ఉన్నానప్పుడు. ఎవరైతే కొత్తగా కొంతమంది అప్పుడప్పుడే బ్రాంజ్‌లు అయ్యున్నారో వాళ్ళందరితోటి ప్లాన్ చెప్పించకుండా నేనే ప్లాన్ చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్ళు చెప్తే డీడీ రాదేమో. వాళ్ళు ఇంకా సరిగ్గా నేర్చుకోలేరు అనే విధంగా నేనే అంటే ఒకసారి 50 మంది టీమ్ అయినాక వెనక తిరిగి చూసుకుంటే ప్లాన్ చెప్పే వ్యక్తి కూడా ఒక్కడు కూడా లేరు. అంటే అది నా మిస్టేక్ అనమాట. ఎందుకనంటే వాళ్ళు ప్లాన్ చెప్తే సరిగ్గా డీడీ రాదేమో అని చెప్పి నేనే ప్లాన్ చెప్పడం, నేనే ఫాలో అప్ చేయటం అన్నట్టుగా చేశానే గానీ డీడీలు బిజినెస్ చేశాను గానీ లీడర్ల బిజినెస్ చేయలేదనమాట. ఇప్పుడు కూడా చాలా మంది కూడా అదే విధంగా చేస్తా ఉంటారు. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు చెప్తే సరిగ్గా రాదేమో, వాళ్ళు సరిగ్గా చెప్పరు కదా ప్లాన్ అని చెప్పిన విధంగా అనమాట. అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత గురూజీ వాళ్ళని అడిగితే "ఓకే టైగర్ ఇది చేశారు నువ్వు. అంటే ఏదైతే డీడీలు బిజినెస్ చేసావో గానీ లీడర్ల బిజినెస్ చేయలేదని" చెప్పని. నెక్స్ట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి సిల్వర్ దగ్గర నుంచి మళ్ళీ ప్లాటినం కల్లా వచ్చేసరికి ప్లాటినం కంప్లీట్ అయ్యేసరికి మంచిగా కొంచెం అప్పుడే లీడర్‌లను తయారు చేయడం జరిగిందనమాట. అట్లా లీడర్‌లు తయారు చేస్తూ మంచిగా టీమ్‌ని నో ఏదైతే నాకు ఆల్రెడీ సిల్వర్ కావచ్చు, సిల్వర్ గుడ్లూరులో చేశామో, తర్వాత వచ్చేసరికి ప్లాటినం అనేది ఇప్పుడు కూడా నాకు నా లైఫ్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి సేఫ్ షాప్‌లో మంచిగా ఏదైనా ఒక గ్రాండ్ సక్సెస్‌గా ఏదైనా ఒక సెలబ్రేషన్ జరిగిందంటే మాత్రము నాకు ఖచ్చితంగా ప్లాటినం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకు. నాకు కూడా తెలీదనమాట. ఆ ప్లాటినము ఏదైతే జరిగే ఫంక్షన్ హాల్‌లో నన్ను పైకి ఎత్తుకొని తీసుకుపోయారనమాట. అంటే నేను ఇంతకుముందు ఎన్నో మీటింగ్‌లు చూసాను. అందులో అందరిని ఎత్తుకుపోతుంటే చూసేవాడిననమాట. ఇట్లా కూడా జరుగుతుందనే ఆలోచన కూడా నాకు కూడా రాలేదసలు మైండ్‌లో గూడా. నన్ను కూడా ఇట్లా తీసుకుపోతారు అన్నట్టుగాని. కానీ అనుకోకుండా మా గురూజీ షాక్ ఇచ్చారనమాట. చిన్నారాం మహా గురూజీ. ఆ రోజు ప్లాటినము ఏదైతే జరిగే ఫంక్షన్‌లో బీఆర్ఆర్ ఫంక్షన్ హాల్‌లో అక్కడ నన్ను అందరూ టీమ్ ఎత్తుకొని పైకి తీసుకుపోతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. తర్వాత అక్కడ టెస్ట్ మనీ కూడా చాలా ఎక్సలెంట్ మిగతా ఏదైతే గోల్డ్ కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా గోల్డ్ కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు పెరలు కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు కూరలు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట మా గురూజీ బ్లెస్సింగ్ తోటి. నెక్స్ట్ అదే విధంగా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు దగ్గరగా మా గురూజీ చెప్పినట్టుగా 847 టీమ్ అనేది ఉందన్నమాట ఈ రోజుకొచ్చేసరికి. ఇంకొక 3 ఐడీస్ అయితే మాత్రం ఇంకా అక్కడ కూరలు కంప్లీట్ చేసుకుంటూ టోపాజ్‌లో కూడా అడుగు పెడుతున్నాను మా గురూజీ బ్లెస్సింగ్ తోటనమాట. ఖచ్చితంగా ఈ వారంలోనే అది కంప్లీట్ చేస్తాను మా గురూజీ. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి ఒక డ్రీమ్ అనేది నాకు 3 డ్రీమ్‌లు ఉన్న వాటిల్లో ఒకటొచ్చేసరికి మెయిన్‌గా ఫ్లైట్ ఎక్కాలని చెప్పానండి మా గురూజీ. అందులో వచ్చేసరికి టార్గెట్‌లు విన్ అవ్వాలని మా గురూజీ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా చెప్తా ఉన్నారన్నమాట. నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో సిల్వర్ కంప్లీట్ అయిన దాకా కూడా నాకు టార్గెట్‌ల గురించి కూడా ఎక్కువ అవగాహన ఐడియా లేదు. అంటే మా గురూజీ వాళ్ళు చెప్పారు గానీ నేను పెద్ద ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదన్నమాట. సీరియస్‌గా కూడా తీసుకోలేదు. నెక్స్ట్ నుంచి అప్పుడు ఇంకా సిల్వర్ కంప్లీట్ అయిన కాడ నుంచి ఎందుకోసమనంటే అప్పుడు సిల్వర్ కంప్లీట్ అయ్యే టైంలో నాకు ఆల్రెడీ
ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది టార్గెట్. రెండో సైడ్ కంప్లీట్ కాలేదు. అది మా గురూజీ ఓపెన్ చేసి చెప్పిన దాకా కూడా నాకనేది ఐడియా లేదనమాట. అంటే మా గురూజీ వాళ్ళైతే ప్రతిసారి కూడా చెప్తున్నారు జూమ్‌లో అన్నీ గూడా. నేనే పెద్ద సీరియస్‌గా, ఇంట్రెస్ట్‌గా పెట్టలేదనమాట. ఎందుకంటే అది మన వల్ల ఎక్కడ అవుతుందిలే అనే ఒక ఆలోచన విధానం అనమాట. తర్వాత వచ్చేసరికి మా గురూజీ చెప్పారు 2 ఇయర్స్, 3 ఇయర్స్ గూడా అనమాట. కానీ ఏదైనా కూడా ఒక సైడ్ అయ్యేది, రెండో సైడ్ అనేది ఎఫెక్ట్ అనేది నా ఎఫెక్ట్ అనేది లేకపోవటం వల్ల నాకు ముందు నా మీద నాకే నమ్మకం లేదనమాట. మనం అవుతామా? మన వల్ల ఎక్కడ అవుతుందిలే అనే ఉద్దేశ్యం మీద. కానీ మా గురూజీ వాళ్ళు ఒకసారి ఎప్పుడైతే సీరియస్‌గా తీసుకొని నీ వల్ల అవుతుంది టైగర్ చెయ్యి అని చెప్పి అన్న కాడి నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. అప్పుడు సీరియస్‌గా తీసుకొని చేయటం వల్ల అంటే ఒక ఫస్ట్ నమ్మకం అనేది అవుతాను నేను, ఎందుకు చేయలేను అనే విధంగా తీసుకోవటం ద్వారా అప్పుడు ఫస్ట్ గోవా కంప్లీట్ చేసుకోవటం జరిగిందనమాట. నెక్స్ట్ గోవా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్‌లోనే మళ్ళీ బ్యాంకాక్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా కూడా వచ్చేసరికి చైనా కూడా కంప్లీట్ చేసుకోవటం జరిగిందనమాట. మా గురూజీ బ్లెస్సింగ్ తోటి, ఆశీర్వాదంతోటి. అంటే మా గురించి వాళ్ళు చెప్తుంటారు నీ వల్ల అవుతుంది, అవుతుంది. బయట వాళ్ళు ఏమంటుంటారు నువ్వు ఏది చేయలేవు నీ వల్ల కాదని చెప్పి అంటుంటారు. కానీ మన గ్రేట్ అప్లయన్స్ అనమాట మా గురించి వాళ్ళు చెప్తా ఉంటారు. అంటే ముందు మన మీద మనకే నమ్మకం లేకపోయినా గానీ అయినా కూడా నువ్వు చేయగలవు అని చెప్పని మనల్ని ఏదైతే సపోర్ట్ ఇచ్చి నిలబెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రేట్ అప్లయన్స్ అనమాట. నేను కొన్ని అప్లయన్స్ మాటలు కొన్ని తీసుకోకపోవటం వల్ల, సీరియస్‌గా తీసుకోకపోవటం వల్ల మా గురించి వాళ్ళు చెప్తుంటారులే అని చెప్పి అనే విధంగా అట్లా చేయటం వల్ల నేను ఇన్ని సంవత్సరాలు కూడా నేను టార్గెట్ అనేది విన్ అవ్వలేదు. ఎప్పుడైతే మా గురించి బ్లెస్సింగ్ తోటి సీరియస్ తీసుకొని వర్క్ చేయటం వల్ల అప్పుడు వరుసగా కూడా హ్యాట్రిక్ అనమాట. గోవా ప్లస్ బ్యాంకాక్ తర్వాత వచ్చేసరికి చైనా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మా గురించి బ్లెస్సింగ్ తోటి అనమాట. థ్యాంక్ యూ మా గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అదే విధంగా వచ్చేసరికి ఈరోజు 100% యూజర్ అంటే ఇక్కడ చూసుకోవచ్చనమాట. మనము మన సేఫ్ షాప్ కంపెనీలో చాలా ప్రొడక్ట్‌లున్నాయండి మనకి. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉన్నాయనమాట. అందులో కూడా నేను చాలా వరకు మంచి మంచి ప్రొడక్ట్ అనేది తీసుకొని వాడటం ప్రతి ఒక్కటి కూడా మంచి ప్రొడక్టే. కానీ నేను ఇందులో వాడే ప్రొడక్ట్స్ కొన్ని చెప్తాననమాట. దీంట్లో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది నూనె ప్రీమియం అండి. మాకు గ్యాస్ ట్రబుల్ అనేది ఉందనమాట. మామూలుగా మనం ఏదైనా మసాలా గాని, ఇంకోటి ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం ఉంటుండేదనమాట. ఎప్పుడైతే మా గురూజీ వాళ్ళు చెప్పారో అది ఒకసారి నూనె ప్రీమియం తీసుకొని వాడటం జరిగింది. తర్వాత అది ఇప్పుడు వాస్తవానికి గ్యాస్ ట్రబుల్ అనేది లేదు. ఇప్పుడు ఆల్రెడీ నేను వచ్చేసరికి 4 బాటిల్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ప్లస్ ఆల్రెడీ మా గురూజీ వాళ్ళు చెప్తుంటారు దీని గురించి. మనకి వచ్చేసరికి ఓన్లీ గ్యాస్ ట్రబుల్‌కే కాదు, 132 రోగాలకి కూడా మనకి మంచి ప్రొడక్ట్, మంచి వస్తువు అని చెప్పడం ద్వారా నేను అది ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాననమాట. నెక్స్ట్ అదే విధంగా సోప్స్ వాడుతున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నాకు కొంచెం చిగుళ్ళు వాపు అనేది ఉండేది. తర్వాత పేస్ట్ కూడా వాడుతున్నాను. ఇప్పుడు కంటిన్యూగా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా ఇప్పుడు కంటిన్యూగా కూడా పేస్ట్ వాడుతున్నాను. చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అనమాట. ఎంతో మందికి పళ్ళకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా క్లియర్ అవుతున్నాయి అనమాట ఈ పేస్ట్ ద్వారా అనమాట. ఎక్సలెంట్. తర్వాత అదే విధంగా సోప్స్ వాడుతున్నాను. తర్వాత వచ్చేసరికి మన షాంపూ బాటిల్స్ కూడా వాడటం జరుగుతుంది. నెక్స్ట్ కూడా చూసుకుంటే కారం తీసుకున్నాము, పసుపు తీసుకున్నాము, అవి కూడా వాడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్రీమ్ అనమాట. ఆ క్రీమ్ కూడా తీసుకొని వాడటం జరుగుతుంది. ఇట్లా దగ్గరగా మళ్ళా ఏదైతే స్పెడ్స్ ఉందో ఆ స్పెడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదే విధంగా బ్యాగ్ కూడా తీసుకోవడం జరిగింది. బ్యాగ్ గురించి చెప్పాలంటే మా అబ్బాయికి పెద్ద అబ్బాయి ఏదైతే స్టడీకి వెళ్తున్నాడో వాడికి సంవత్సరానికి వచ్చేసరికి దగ్గర 3-4 బ్యాగులు నేను మార్చాల్సి వస్తుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు అయితే మనం అనుకుంటా ఉంటాం ఎక్కడైతే 400కో, 300కో, 500కో వస్తుంది కదా అని చెప్పననే విధంగా మనం బయట ప్రొడక్ట్ తీసుకుంటూ ఉంటాం బ్యాగులు. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ సేఫ్ షాప్‌కి సంబంధించి ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. మనకి వచ్చేసరికి 1400 కానీ మనం బయట ప్రొడక్ట్ 3, 4 వాడాను ఇప్పుడు చూడండి. అంటే దగ్గరగా రూ. 2000 ఖర్చు పెడుతున్నాను నేను బ్యాగులకే బయట. కానీ ఇక్కడ వచ్చేసరికి 1400 ఇది చాలా స్టాండర్డ్‌గా ఉందన్నమాట. చాలా ఎక్సలెంట్‌గా కూడా ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఒక టీ షర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా మా గురూజీ బ్లెస్సింగ్ తోటి మనం ఇక్కడ అనుకుంటుంటాం రేట్లు ఎక్కువని. కానీ క్వాలిటీ పరంగా నంబర్ 1గా ఉంటుందన్నమాట. వాళ్ళ స్టాండర్డ్‌గా సంబంధించిన అన్నీ కూడా ప్రొడక్ట్ అన్నీ కూడా. ఇట్లా 100% యూజర్‌గా ఉండాలని స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నా కింద కూడా ఈరోజు జె. సుమన్ సారు అదేవిధంగా ఒక ల్యాబ్‌లో సార్ చేస్తుంటారు వెంకటేశ్వర్లు సార్ అని. వీళ్ళిద్దరూ కూడా రీపర్చేజ్ పెట్టుకొని దగ్గర 15,000-20,000కి రీపర్చేజ్ పెట్టుకొని ల్యాబ్‌లో ఉండే సార్ వచ్చేసరికి ఆయన ల్యాబ్‌లోనే ఉంటే ప్రొడక్ట్ అన్నీ కూడా పెయిన్ ఆయిల్ కావచ్చు, తర్వాత మనకొచ్చేసి నూనె ప్రీమియం కావచ్చు, అదేవిధంగా పేస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా సారు ఆ ల్యాబ్‌లో ఉండే వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏదైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళకి పరిచయం చేస్తూ ఇప్పుడు దగ్గర 15,000-20,000కి నెల నుంచి 2 నెలల్లో అవన్నీ కూడా సేల్ చేసుకుంటూ చేస్తా ఉన్నాడనమాట సారు. అదేవిధంగా సుమన్ సారు. ఏదైతే రైస్ బండ్ ఉందనమాట సార్‌కి, ఆ రైస్ బండ్‌లో పెట్టుకొని పేస్టులు ప్లస్ అదేవిధంగా నూనె ప్రీమియం కావచ్చు, అదేవిధంగా వచ్చేసరికి పెయిన్ ఆయిల్ ఇవి కూడా సార్ చాలా ఎక్సలెంట్‌గా ప్రొడక్ట్ కూడా సార్ కూడా సేమ్ టు సేమ్ అదేవిధంగా ఒక 15,000-20,000 రీపర్చేజ్ పెట్టుకుంటూ ఆల్రెడీ డీడీస్ కంప్లీట్ చేసుకుంటూ సార్ ఆ విధంగా
చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను వెంకటేశ్వర సార్ అనే ల్యాబ్ సారు, వాస్తవానికి ఒక లెగ్ అనేది సార్కి వెళ్తుంది. రెండో లెగ్లో రీపర్చేజ్ చేసుకుంటారని ఈరోజు దగ్గరగా ర్యాంక్ 1కి దగ్గరలో ఉన్నారనమాట. ఆల్రెడీ మా సార్తో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. రేపు ఏదైతే కొంచెం సీజన్ ఉంది, ఈ సీజన్ కంప్లీట్ అయిపోతే ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్లో కూడా నేను తిరిగి ఇంకా బిజినెస్ చేసుకుంటాను, ఇంకా డెవలప్ చేస్తానని చెప్పని కూడా చెప్పడం జరిగింది మా గురించి. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్ని ప్రోడక్ట్లు ఇట్లా ఆల్రెడీ కావల్ టీమ్ వాళ్ళు కూడా కొన్ని ప్రోడక్ట్లు తీసుకోవటం, రీపర్చేజ్లు పెట్టుకోవటము. అంటే మనము ప్రోడక్ట్ గురించి ఇప్పటి వరకు కూడా తెలియదు అనమాట. దాని వాల్యూ అనేది కూడా తెలియజేస్తున్నాం మా గురించి, మీ బ్లెస్సింగ్ తోటి, మీ ఆశీర్వాదంతో మా గురించి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మా గురించి పైన ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళు చేసుకోవటం కూడా జరుగుతుంది అనమాట మా గురించి. ప్లస్ అదేవిధంగా ఈ రోజు 6వ రోజు మనం చేయాల్సిన పనుల గురించి మా గురించి ఆల్రెడీ చూసుకోవచ్చు అనమాట. లాగిన్ అయిన 6వ రోజు సేఫ్ షాప్ పడ్డా గ్యారేజ్ చిన్నారు అనే యూట్యూబ్ ఛానల్ అయినా కానీ, లేదా మిగతా యూట్యూబ్ ఛానల్ అయినా సరే అనమాట, ఈ కింద ఇవ్వబడిన వీడియోలని ఖచ్చితంగా చూడాలి. మరియు మీకు కావాల్సిన వివరాలను డైరీలో కూడా రాసుకోవాలి. సేఫ్ షాప్ కంపెనీలో 13,500 రూపాయలతో షాపింగ్ చేయాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా అనే క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. అందరు చాలా పేదవాళ్ళు, అంటే నేనైతే చేస్తాను కానీ షాపింగ్, మా చుట్టాల బంధువులు ఎంత మాత్రం చేసేవాళ్ళు లేరు అని అన్నట్టుగా అనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి 13,500 కాదు, 18,700 ప్లస్ 17,000కే మనకు అనేది మనము ఈరోజు 200 బీవీతో షాపింగ్ చేసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు వాస్తవానికి మనకు 13,500 రూపాయలతో షాపింగ్ చేయాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. వాస్తవానికి డబ్బులు లేవు, ఇక్కడనే ఉందన్నమాట ఆన్సర్ కూడా. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, డబ్బులు ఉండవు. ఆ డబ్బులు లేవు కాబట్టి సంపాదించుకోవడానికి ఒక గొప్ప అవకాశం అనేది సేఫ్ షాప్ కంపెనీ ద్వారా ఒక ఐడి తీసుకొని చేసుకోవచ్చు. వాస్తవానికి నేను షాపింగ్ చేసే రోజు కూడా నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ రోజు బయట ఏదో అప్పు తెచ్చుకొని ఆ రోజు షాపింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ డబ్బులే నేను షాపింగ్ చేసే రోజు ఎక్కువ, చాలా అమౌంట్ ఎక్కువ అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ రోజు చూసుకుంటే దాని ద్వారా దగ్గర 4 నుంచి 5 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. ప్లస్ 3 ఫారెన్ ట్రిప్పులు తీసుకున్నాను. మంచిగా ర్యాంక్ ఇన్కమ్ తీసుకుంటున్నాను. అదే విధంగా వచ్చేసరికి వీక్లీ ఇన్కమ్ కూడా మంచిగా తీసుకుంటున్నాను అనమాట. మరి ఆ రోజు అన్ని డబ్బులు అని చెప్పని తీసుకోకుండా ఉంటే ఈ రోజు ఇవన్నీ కూడా మిస్ అయి ఉండేవాడు అనమాట. కాబట్టి మనం ఎవరు కూడా, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం ఎప్పుడైతే చెప్తామో అది అనేది క్లారిటీ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్, సేఫ్ షాప్ కంపెనీల వస్తువులు ఎక్కువ ఖరీదు ఉన్నాయి కదా, అంత డబ్బులతో పేదవారి చేత షాపింగ్ చేయించడం, వారిని మోసం చేయడం కదా అని కొంతమంది అంటుంటారు. వారి మాటల నిజం ఎంత? ఓకే, చూసుకోవచ్చు అనమాట. మన సేఫ్ షాప్ కంపెనీల వస్తువులు ఎక్కువ ఖరీదు ఉన్నాయి అని చెప్పని. వాస్తవేనండి. మనము ఈ బిజినెస్ లో ఆల్రెడీ మనం బయట ఎన్నో రకాల వస్తువులు కొంటుంటాం మనం. ఓకేనా, ఎన్నో రకాల వస్తువులు కొంటుంటాం. ఇప్పుడు చూడొచ్చు, మనం బయట కొనే వస్తువుల ద్వారా మనకి ఏం రూపాయి కూడా ఆదాయం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాము, ఇప్పుడు మనము ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాము, బయట 20 నుంచి 30,000 ఉంటుంది. అదేమైనా ₹1 ఇస్తుందా మనకి? అదేవిధంగా ఒక ఏసీ కొన్నాము, ఒక 30,000 నుంచి 40,000 ఉంటుంది. దాని ద్వారా ₹1 ఆదాయం ఏమైనా వస్తుంది మనకి? ఇప్పుడు చూసుకుంటే మనకి తెలియకుండా బయట లక్షలు కూడా షాపింగ్ చేసి ఉంటాం, కానీ అక్కడి నుంచి ₹1 కూడా మనకు ఆదాయం అనేది ఉండదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనం వచ్చేసరికి ఇక్కడ వస్తువు గురించి చూసుకోకూడదు, వస్తువు కాదండి అని చెప్పని వాళ్ళకి వచ్చి ఏదైతే ఐడి ఉందో 150 సంవత్సరాల ఇన్కమ్ గురించి మనం తెలియజేస్తే వాళ్ళు ఖచ్చితంగా అనేది షాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకో, అంత డబ్బులతో పేదవారు షాపింగ్ చేయించడం, వారిని మోసం చేయడం కదా అని చెప్పని అంటారు. కాదండి, వాళ్ళకి ఒక మంచి లగ్జరీ లైఫ్ అనేది ఇస్తుంది. ఇది ముందు మనకు ఉండాలి క్లారిటీ. ఈ రోజు చూసుకుంటే పెద్దింటి శ్రీనివాస్ మా గురించి పేదవాడు, తల్లిదండ్రులు కూడా లేరు. ఈ రోజు మరి వాళ్ళని ఆ రోజు మా గురించి ₹7,000 ₹10,000 షాపింగ్ చేశారని చెప్పని అన్నారు. మరి ఆ రోజు వచ్చేసరికి గురుజీని మోసం చేశారు. ఈ రోజు చూడండి, లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ రోజు వారానికి 2 నుంచి 4 లక్షల ఇన్కమ్ తీసుకుంటారు మా గురించి. మరి ఈ రోజు మా గురుజీని మోసం చేసినట్ట. అదే విధంగా చూసుకుంటే మన దగ్గర అనమాట గ్రేట్ చిన్నారా మహా గురుజీ ఈ రోజు చెప్పారు, మా గురుజీని ఒక పూరింట్లో పెరిగాను, తర్వాత ఒక పూర్ ఫ్యామిలీ అని చెప్పని అన్నారు. ఈ రోజు చూడండి, ఒకటికి 2 కార్లు కొన్నారు. నెక్స్ట్ అదే విధంగా ప్రతి వారం మంచి ఇన్కమ్ తీసుకుంటూ, ర్యాంక్ ఇన్కమ్ మొన్న కూడా చూసుకుంటే దగ్గరగా ఒకటే వారంలో 5 లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా. మరి ఈ రోజు మా గురుజీని మోసం చేసినట్ట, మా గురుజీకి ఒక మంచి లైఫ్ ఇచ్చారనమాట ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో, అంటే వాళ్ళని బిజినెస్ తీసుకురావడం వల్ల. అంటే ఆ రోజు చూసుకుంటే మామూలుగా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చింది. మరి ఈ రోజు చూడండి, మంచి లగ్జరీ లైఫ్ అనేది మా గురుజీ వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. అంటే మనం అనుకుంటుంటాము మనం వాళ్ళ పేదవాళ్ళని మోసం చేస్తున్నామా అని పక్కన వాళ్ళు అన్నప్పుడు, మనకి ఎవరైతే గ్రేట్ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి పొజిషన్ నుంచి ఈ రోజు బిజినెస్ వచ్చి ఎంత డెవలప్ అయ్యారు, ఎట్లాంటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నది కూడా మనం ఇక్కడ చూపిస్తే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. వారి మాటలు ఎంత నిజం అనేది లేదనమాట. మనం ప్రతి ఒక్క పేదవాడిని కూడా లక్షాధికారి నుంచి మంచిగా కోటేశ్వరుని చేస్తున్నాము. ఓకేనా. సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీలో నేను ఇంతకు ముందే జాయిన్ అయ్యాను, నాకు డబ్బులు ఏమీ రాలేదు, మా బాబాయ్ చేశాడు, మా మామయ్య చేశాడు, మా తాత చేశాడు అని కూడా చెప్తుంటారు. వారి మాటల్లో నిజం ఎంత? వాస్తవానికి వారి మాటలు ఎంత కూడా నిజం లేదండి. ఎందుకంటే నేను కూడా వేరే కంపెనీ ఏదైతే యాంవే కంపెనీలో షాపింగ్ చేశాను, అక్కడ వచ్చేసరికి నాకు చేసుకునే ఏదంటారు చూసావా, సత్తా దమ్ము వేరే విధంగా అనేది లేదు. ఎవరైతే పైన కొంచెం
అంటే నాకు తెలియని వయసులో నాకు ఆ బిజినెస్ అవకాశం అనేది రావటం జరిగింది. మా అమ్మగారు వాళ్ళు, మా అక్కగారు వాళ్ళు వస్తే వాళ్ళు జాయిన్ చేయించడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకుంటే వాస్తవానికి ఆ రోజు నేను షాపింగ్ చేసిన వస్తువులైతే వచ్చినాయి. కానీ నేను చేసుకునే ఏమంటారు విధానం తెలియక, అర్థం కాక నాకు అక్కడి నుంచి ఒక్క రూపాయి బిల్లు కూడా రాలా. ఏదైతే షాపింగ్ చేసానో ఆ రోజు 15,000, 20,000 పెట్టి ఏదో షాపింగ్ చేసామో, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే నేను అక్కడ చేసుకోవటం నాకు చేత కాలేదు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి అది ఇంక ఎట్లా బిజినెస్ అనేది మనకు ఐడియా లేదు కాబట్టి, కానీ అక్కడ ఏంటంటే ప్రతి నెల కొనాలండి. అదే ప్రాబ్లమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ఓన్లీ లైఫ్‌లో ఓన్లీ వన్ టైం మాత్రమే షాపింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మనం చేసుకునే నాకు డబ్బులు ఏమీ రాలేదు. వాస్తవానికి అదనమాట. కాకపోతే ఇప్పుడు నేను కూడా అనొచ్చు. నేను చేశానండి ఈ బిజినెస్ ఇట్లాంటిది నాకు అవసరం లేదని చెప్పాను. ఇక్కడ ఏమంటే లైఫ్‌లో ఓన్లీ వన్ టైమ్ షాపింగే. అక్కడ ప్రతి నెల షాపింగ్ చేయాలి. యామ్‌వే బిజినెస్‌లో ప్రతి నెల కూడా షాపింగ్ చేసి కింద టీమ్ చేత షాపింగ్ చేపిస్తుంటేనే డబ్బులొస్తాయి. కానీ అక్కడ నాకు ఏదైతే ఒక నలుగురు చేశారు. ఇంకొక పర్సన్ చేస్తే ఇన్‌కమ్ వచ్చిద్ది. అట్లా ప్రతి నెల కూడా మిస్ అయిందనమాట. కాబట్టి అక్కడ నా వల్ల కాలేదు. అప్పుడు అర్థం అయిందనమాట. తర్వాత ఇప్పుడు ఈ బిజినెస్ విన్న తర్వాత ఎందుకంటే లైఫ్‌లో ఓన్లీ వన్ టైమ్ మాత్రమే షాపింగ్. మనం ఈ వారం కాలేదు నెక్స్ట్ వారం ఆల్రెడీ హోల్డ్‌లో ఉన్న కూడా మంచిగా ఇన్‌కమ్ కూడా రావటం జరుగుతుంది. ఇక్కడ కూడా అది మనము ఫస్ట్ తెలుసుకోవాలనమాట. ఓకేనా? వారి మాటల్లో కూడా నిజం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు చేసుకోవటం ఇప్పుడు మన బిజినెస్‌లో కూడా వారు చేసుకోవటం చేతగాక ఆగిపోయే ఉంటారు గానీ పైన అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని బిజినెస్ ఎలా చేయాలో లెర్నింగ్ తీసుకొని చేసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ ఇన్‌కమ్ రావటం జరుగుతుంది పని చేస్తే. ఓకేనా? పని చేయకపోతే రూపాయి బిళ్ళ కూడా రాదనమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మన షేప్ కంపెనీలు పెద్ద పెద్ద హోటల్‌లో ట్రైనింగ్‌లు, సెమినార్‌లు, ఫంక్షన్‌లకి కాంట్రిబ్యూషన్ డబ్బుని ఎందుకు కట్టాలి అని చెప్పని కూడా క్వెషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి ఫస్ట్‌లోనే చెప్పాను నేను ఇక్కడ బిజినెస్‌కి వచ్చిన తర్వాత 2 నెలల వరకు కూడా ఒక మీటింగ్ అటెండ్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ హైదరాబాద్‌లో సెమినార్ ఏదైతే జరిగిందో 'జాదా హ్యాపీనెస్' వాళ్ళ ప్లాన్ అక్కడ ఏదైతే ఆ మీటింగ్ అటెండ్ అయ్యానో వాస్తవానికి ఆ రోజు నాకు రూ. 2,500 కాంట్రిబ్యూషన్. ఓకేనా? కానీ ఆడ ఎళ్ళొచ్చిన తర్వాత నాకు బిజినెస్ విలువ అనేది తెలిసింది. అప్పటిదాకా నాకు బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ లేదు. పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. సీరియస్‌గా కూడా తీసుకోలేదనమాట. ఎందుకంటే ఆ ట్రైనింగ్ మీటింగ్ నేను ఇక్కడ ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంద్రబాబు సారు, రామయ్య సార్ ఈళ్ళు మాత్రమే చూస్తున్నా బిజినెస్‌లో. మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉండేవాళ్ళు ముగ్గురు, నలుగురునే చూస్తున్నాను. వాళ్ళు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి ఉన్నారు బిజినెస్‌లో. అంతా కూడా సక్సెస్ కాదు. అప్పుడే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు కూడా. కాబట్టి ఎప్పుడైతే నేను హైదరాబాద్ మీటింగ్ అటెండ్ అయ్యానో అక్కడ జనాభా అందరం చూశాను. 2,000 నుంచి 3,000 మంది జనాభాను చూశాను అక్కడ. అక్కడ ఒక్కొక్కళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి నేను ఎట్లా బిజినెస్‌లో డెవలప్ అయ్యానని చెప్పని చెప్తా ఉంటే అనిపించిందనమాట. ఎవరు ఇంతమంది డెవలప్ అవుతున్నారు. మనం ఎందుకు కాలేమని చెప్పనే విధంగా నేను అక్కడ తీసుకోవటం జరిగిందనమాట. అంటే ఆ రోజు నేను ఆ 2,500 కాంట్రిబ్యూషన్ పెట్టుకొని అక్కడ ఛార్జీలైనా కూడా పెట్టుకోవటం వల్ల అక్కడ ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల అంటే బిజినెస్ గురించి అక్కడ క్లారిటీ వచ్చింది. ఎంతో మంది చేస్తున్నారు. అదే నేను ఆ ఫంక్షన్ గాని ఎళ్ళకుండా రూ. 2,500 అని చెప్పని పెట్టుకొని పోకుండా గాని ఉండుంటే నేను ఈరోజు బిజినెస్‌లో ఈ లెవెల్‌కి వచ్చిండేవాడిని కూడా కాదనమాట. అంటే మనం ఇక్కడ ఫస్ట్ అంటుంటారు గదా! ఇక్కడ మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక పంటేసినామో లేదనుకోండి ఒక పిల్లలు చదువుకోవాలనుకోండి. వాళ్ళకి ఒకటో తరగతి కాడి నుంచి మనం డిగ్రీ వరకు కూడా ప్రతి ఒక్కటి రూపాయి ఖర్చు పెడితేనే వాళ్ళేదైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో. మనం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేయరు. కానీ బయట వాస్తవానికి మనము 1-25 సంవత్సరాల దాకా, 20 సంవత్సరాల దాకా కూడా స్టడీ చేసినా కూడా జాబ్ వస్తదని గ్యారంటీ లేదు. ఎంత పెట్టుబడి పెట్టినా లక్షల్లో కూడా పెట్టుబడి పెట్టినా కూడా ఒక్క రూపాయి కూడా రిటర్న్ వస్తదని చెప్పని గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ సేఫ్ షాప్ కంపెనీలో మా గురించి చెప్తా ఉంటాడు. ఒక రూపాయి కాదు రూ. 100 పెట్టామంటే దానికి 100 రెట్లు అనేది మనకి ఇన్‌కమ్ రావటం జరుగుతుందని చెప్పని మా గురించి చెప్పడం జరిగిందనమాట. అది 100% కరెక్ట్ అనమాట. కాబట్టి మనం అనేది మెయిన్ ట్రైనింగ్ మీటింగ్ ఫంక్షన్‌కెళ్తేనే మనకనేది బిజినెస్ వాల్యూ అనేది తెలుస్తుంది. అంటే ఎవరెవరు డెవలప్ అవుతున్నారు మనం బయట సమాజం చూస్తే వీళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్తుంటారు. కానీ అక్కడ మనం మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మనం ప్రతి ఒక్కరు సక్సెస్ అయిన వాళ్ళందరిని కూడా మన కళ్ళారా మనం చూస్తాం అనమాట. అందుకోసమే మనం ట్రైనింగ్ మీటింగ్‌లు కూడా మనం అటెండ్ అవ్వాలి. అదేవిధంగా షేప్ షాప్ కంపెనీలోకి మనం వచ్చాక మన బంధువుల్లో, ఫ్రెండ్స్‌లో, కుటుంబ సభ్యుల్లో కొంతమంది మనం వెనక లాగుతుంటారు. ఎందుకని? వాస్తవానికి అనమాట చాలా మంది ఎక్కువ శాతము బంధువులు అనేవాళ్ళు బిజినెస్‌లోకి రారు. ఎందుకోసం అని చెప్పనంటే ఇక్కడ చూసుకోవచ్చనమాట మనము. మనం ఎదగటం అనేది వాళ్ళకి కూడా ఇష్టం ఉండదనమాట. అరే! ఈళ్ళు మంచి వాళ్ళు చేసుకోవటం చేతగాక బిజినెస్‌లోకి వచ్చి ఎట్లా తిరగాల, అట్లా తిరగాల, అట్లా చేయాలని చెప్పని అర్థం కాక మనం వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఏమంటుంటారు బంధువులంటే ఇతను ఎదగకూడదు. వీళ్ళు ఎదగకూడదు. మనము ఎదగనీయకూడదు అని చెప్పని ఉద్దేశం మీద మనం వెళ్లి వాళ్ళు పని చేస్తే ఎదుగుతారని చెప్పని ఉద్దేశం మీద చాలా మంది రారు. ప్లస్ అదే విధంగా వాళ్ళకి చేసుకోవటం చేతగాక మనం ఎక్కడ ఎదుగుతామని చెప్పని మనం ప్లాన్ చెప్పేవాళ్ళందరూ కూడా మనం డిసప్పాయింట్ చేయడం కావచ్చు. అదే విధంగా నీ వల్ల కాదులే ఎక్కడ అవుతుంది ఇలా తిరగాల 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అదే విధంగా అని చెప్పని చెప్పడం వల్ల కూడా మనం కూడా భయపడతా ఉంటాం అనమాట. కాబట్టి అందుకని మన బంధువులు చుట్టాలు రారు బిజినెస్‌లోకి. కాబట్టి మనం ఎవరైతే చుట్టాలు బంధువులు రాకపోయినా బయట ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని పట్టుకొని మనం గాని సక్సెస్ చేస్తే
చాలన్నమాట. మనకు మంచి లైఫ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా మన కంపెనీ లాగిన్ అయిన వారిలో చాలా మంది మొదట్లో చూపించిన ఆసక్తి కొద్ది రోజులకు పోతుంది. ఎందుకని అలా జరుగుతుంది అంటే, ఎల్లప్పుడూ ఆసక్తి ఉండాలంటే మనం ఏం చేయాలి? వాస్తవం అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మనము ఫస్ట్ లాగిన్ అయినప్పుడు వెంటనే మనం బిజినెస్ చేయాలి, మంచిగా ఇన్కమ్ సంపాదించాలని ఫస్ట్ ఉన్న ఉత్సాహం అనేది నెక్స్ట్ ఉండదు వాస్తవానికి. ఎట్లా అంటే, అంటే ఎందుకోసం ఉండదు అని చెప్పనంటే, ఫస్ట్ మనం ఏమి తెలియదు కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ప్రతి ఒక్కటి అప్లైని అడిగి అప్లైని ఏ విధంగా అయితే చేస్తున్నాడో ఆ విధంగా చేసుకుంటా వెళ్తాం అనమాట. తర్వాత నుంచి నెక్స్ట్ ఒక్కొక్క లెవెల్, ఒక బ్రౌంజ్ అయిపోయాము, సిల్వర్ అయిపోయాము అనుకోండి, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ మనకు తెలుసులే. ఇంకా అప్లైని అడిగేది ఏంది, అప్లైన్ చేసేది ఏంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది డౌన్ ఫాల్ అనేది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం సిల్వర్ దాకా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక అప్లైన్ ఏదైతే చెప్తున్నారో నియరెస్ట్ గా అప్లైన్ కావచ్చు, జూమ్ లో మన గ్రేట్ అప్లైన్స్ మహాగురుజులు కావచ్చు చెప్పే మాట ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ తీసుకుంటే, తెలియని విషయం అప్పుడు అర్థం కాని విషయం తెలియదు అనమాట. లెర్నింగ్ అనేది లేనప్పుడు ఎప్పుడైతే లెర్నింగ్ తీసుకుంటామో అప్పుడు మొదలవుతుంది అనమాట. అంతా నాకు తెలుసులే, ఆప్లైన్ చెప్పేది ఏంది, ఈ మహాగురుజులు చెప్పేది ఏంది అని చెప్పనే విధంగా లైట్ గా తీసుకుంటారు. అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా డౌన్ ఫాల్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మనం ఎందుకు సక్సెస్ అయ్యామంటే, ఒక అప్లైన్ ఏదైతే చెప్తున్నా చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనం సక్సెస్ అవుతుంటాం. తర్వాత వచ్చేసరికి మనం ఇప్పటి నుంచి ఒక అప్లైన్కి వాల్యూ ఇవ్వకుండా, అప్లైన్ చెప్పింది తీసుకోకుండా, మన సొంత ప్రయోగాలు, మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటామో అప్పటి నుంచి ఇంకా మనకి డౌన్ ఫాల్ అనేది అవుతుంది అనమాట. అలా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆసక్తి ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మా గురుజులు ఏదైతే మహాగురుజులు ఏదైతే చెప్తున్నారో అది చేసుకుంటూ, ప్లస్ మనకు జూమ్ సెక్షన్ కావచ్చు, ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లకి అటెండ్ అవుతా ఉంటే అక్కడ నుంచి మనకి సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా చూసి మనం ఖచ్చితంగా 100% విజయం సాధించాలంటే మనం ఏం చేయాలో పూర్తి వివరాలను తెలపగలరనమాట. మెయిన్గా వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా అనమాట, మన గ్రేట్ అప్లైన్స్ ఎవరైతే ఉన్నారో, మనము మన నియరెస్ట్ అప్లైన్ మనకు నచ్చలేదు అనుకోండి, ఒకవేళ మనము పైనుండే అప్లైన్స్ ఎవరెవరిని వాళ్ళతోటి మనము కమ్యూనికేషన్ ఉంటూ ఒక కోచ్గా ఎంచుకొని, ఆ కోచ్ ఏదైతే చెప్తున్నాడో మనం సబ్మిట్ అయిపోయి కానీ, ప్రతిరోజు జూమ్ సెక్షన్ కావచ్చు, ప్రతి నెల ట్రైనింగ్ మీటింగ్స్, తర్వాత 8 షిఫ్ట్ ట్రైనింగ్ కావచ్చు, ప్లాన్ వెన్యూ హాల్ కావచ్చు, వీటన్నిటికి మనం అటెండ్ అవుతూ ఉంటే మాత్రం 100% అంతా మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చండి. నెక్స్ట్ అదేవిధంగా లాగిన్ అయిన 6వ రోజు సేఫ్ షాప్ అడ్డా గ్యారేజ్ చిన్నారావు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్న కామన్ పీపుల్స్ లైఫ్ చేంజింగ్ టెస్ట్ మనీస్ వీడియోని ఖచ్చితంగా చూడాలి. మరియు మీకు కావాల్సిన వివరాలను కూడా డైరీలో రాసుకోవాలన్నమాట. ఈ విధంగా అనేది నెక్స్ట్ అనమాట. థ్యాంక్ యూ మహాగురుజీ, కోటి ధన్యవాదాలు మహాగురుజీ. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. నా లైఫ్లోకి వచ్చేసరికి గ్రేట్ అనమాట. ఈరోజు గ్రేట్ చిన్నారా మహాగురుజీ నేను ఎన్ని మిస్టేక్లు చేస్తున్నా, ఆ మిస్టేక్లు సర్చ్ చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి నేను ఈరోజు బిజినెస్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నాకు అనిపిస్తాం, ఒక ఫస్ట్ మీకు ఇందాక చెప్పినట్టు సిల్వర్ కంప్లీట్ అయిన తర్వాత అదే కొమ్ములు వచ్చేసాయి అనమాట. తర్వాత మా గురించి చెప్పిన మాటలు కొంచెము పెడచెవును పెట్టడము, తర్వాత కొన్ని డౌన్ లైన్ బిజినెస్ చేయటం అట్లా చేశాను. ఎప్పుడైతే డౌన్ లైన్ చెప్పిన విధంగా నడుచుకున్నానో సక్సెస్ అనేది దూరం అయిపోయింది. ఎప్పుడైతే మా గురించి మళ్ళీ బ్లెస్సింగ్ తోటి ఇట్లా కాదని చెప్పని మళ్ళీ మా గురించి బ్లెస్సింగ్ తోటి మళ్ళీ మా గురించి మాటలు వింటూ, తర్వాత ఒక అప్లైన్ చెప్పిన విధంగా నడవాలి కానీ ఒక డౌన్ లైన్ చెప్పిన విధంగా నడిచామంటే మాత్రము ఆడ ఫెయిల్యూర్ వస్తుందని చెప్పి అర్థమయ్యి మళ్ళీ అర్థం చేసుకుని మా గురించి మాటలు వింటూ అది వస్తున్నాను కాబట్టి ఈరోజు సక్సెస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ రోజు వచ్చేసరికి ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో నాకు ఈరోజు స్వామి మహాగురుజీ గోపీశ్రీ మేడం గారు ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో సపోర్ట్ చేస్తూ ఎనీ టైము ప్రతి రోజు కూడా టీం గురించి చెప్పడము, మాట్లాడటము, కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాకు జూమ్ ద్వారా కావచ్చు, ఒక ట్రైనింగ్ల, మీటింగ్ల, ఫంక్షన్ల ద్వారా కావచ్చు, గ్రేట్ చిన్నారా మహాగురుజీ నాకు గైడెన్స్ ఇస్తూ వెళ్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా గ్రేట్ నరేష్ మహాగురుజీ అనమాట. నరేష్ మహాగురుజీ కూడా ఎన్నో విషయాలు ఏదైతే మిస్టేక్లు చేస్తున్నావు, నువ్వు ఏం మిస్టేక్లు చేస్తున్నావు అనేది కూడా ప్రతిరోజు కూడా నాకు క్లారిటీ ఇస్తూ చేస్తా ఉన్నారనమాట. ఒక్కోసారి కూడా మా గురించి అంటే చిన్నారా మహాగురుజీ కావచ్చు, నరేష్ మహాగురుజీ కావచ్చు, కొన్ని సార్లు నేను ఆన్ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో లేకపోయినప్పుడు, లేదనుకుంటే ఏదైతే మా గురుజీలు చెప్పినప్పుడు ఆ పని చేయకుండా ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు చాలా భయం అనమాట. ఆ భయం ఉండటం వల్ల ఒక్కోసారి ఫోన్ కూడా లిఫ్ట్ చేసేవాడిని కదా నరేష్ మా గురించి. కానీ గురుజీ చెప్పారనమాట, వర్క్ జరిగేటప్పుడు నువ్వు ఫోన్ చేసినా చేయకపోయినా, వర్క్ జరగనప్పుడు ఫోన్ చేసి ఎందుకు జరగట్లేదు, ఏం గురుజీ ఎట్లా చేయాలి ఏందనేది కూడా మా గురుజీ చెప్తా ఉంటారు అనమాట. అందుకోసమని మనం ప్రతిరోజు కూడా అప్లయన్స్ కి ఫోన్ కాల్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే తెలియని విషయాలన్నీ కూడా మనకు క్లారిటీగా తెలియజేయడం జరుగుతుందని చెప్పిన మా గురుజీ వాళ్ళ తోటి ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వెళ్తూ, ఈ రోజు మా గురుజీలు నా దగ్గర ఏదైతే మిస్టేక్ లోని వాటిలో ఆల్రెడీ వెన్యూ హాల్ కూడా చూడటం జరిగింది. మా గురుజీతో మాట్లాడి కూడా అది క్లారిటీ చేసుకోవడం జరిగింది అనమాట. ఆల్రెడీ కావల్లోనే వెన్యూ హాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మా గురించి, మీ బ్లెస్సింగ్, మీ ఆశీర్వాదంతో. నెక్స్ట్ కూడా ఇల్లు కూడా షిఫ్ట్ అవ్వాలి అని చెప్పని అన్నారు మా గురించి. అది కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే ఆల్రెడీ కావల్లోనే మా గురించి రేపు గురువారం అనేది అక్కడ రూమ్ కి ఇంటికి వెళ్ళటం జరుగుతుంది మా గురించి. ఎందుకంటే మీరు చెప్పారు టీం ఎక్కడైతే ఉంటుందో ఆ టీంకి సర్వీస్ ఇవ్వాలంటే ఇక్కడ
మీరు స్టే చేయాలని చెప్పని మొన్న అంటే మీరు చెప్తున్నారు మా గురించి నిన్న మళ్ళీ స్వామి మహాగురుజీ గోపిశ్రీ మేడం గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. అందరం కలిసి ఏ ఏరియాలో టీం ఎక్కడ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ ఏ ఏరియాలో తీసుకోవాలని చెప్పని సీరియస్ గా కూడా చెప్పడం జరిగింది. ఇట్లా చిన్నార మహాగురుజీ చెప్తున్నారు, నువ్వు ఖచ్చితంగా ఇమీడియట్ గా నువ్వు ఈ డెసిషన్ తీసుకోకపోతే కొంచెం టీం కూడా ఇబ్బంది పడతారని చెప్పనే విధంగా మా గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్నార మహాగురుజీ కూడా కంటిన్యూ చెప్తా ఉన్నారు అనమాట. కాబట్టి ఈ మిస్టేక్ నేను ముందు సరి చేసుకోవాలని చెప్పని మా గురించి వెమ్మన్న ఇక్కడ ఒక ఇల్లు కూడా రెంట్కి తీసుకోవడం జరిగింది కావాలో. నెక్స్ట్ అదే విధంగా మా గురించి వెన్యూ హాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను మా గురించి, అది కూడా తీసేసుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్ తోటి ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని అది ఓపెనింగ్ అనేది కూడా మీ ద్వారా చేసుకుంటాను మా గురించి. థ్యాంక్ యూ మోర్జీ. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట గ్రేట్ సోమశంకర మహాగురుజీ, తర్వాత వికాస్ యాదవ్ మహాగురుజీ అనమాట. సోమశంకర మహాగురుజీ ఆల్రెడీ దిశ తీసుకున్నాను అనమాట, చాలా ఎక్సలెంట్ అనమాట. మా గురుజీ వాళ్ళ బ్లెస్సింగ్ తోటి ఈ రోజు చూసుకుంటూ వెళ్తా ఉన్నాం. గ్రేట్ విజనరీ డైరెక్టర్స్ అనమాట. ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాస్ కొట్టండి మన గ్రేట్ డైరెక్టర్స్ అనమాట. ఎందుకంటే మనము కనిపించిన దేవుళ్ళకి ఎన్నో మొక్కులు మొక్కుతుంటాం, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పని. కానీ ఈ రోజు కనిపించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఈ ఐదుగురు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం ఏం అడగలేదు ఇన్కమ్ అని, ఈ రోజు మళ్ళీ కొత్త ప్లాన్ రిలీజ్ చేసి మనం ఒకటే పని చేస్తే 10 రకాల ఇన్కమ్లు ఇవ్వటం జరుగుతుంది. అసలు ఎవరు ఇస్తారండి మనకి ఇక్కడ బయట? మనకి చెప్పాం కదా, కనిపించిన దేవుళ్ళ కంటే కదా కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పంటే ఐదుగురు డైరెక్టర్లు అనమాట. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు మా గురుజీ. పాదమందిరం మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ గ్రేట్ సూపర్ అన్నమాట. సో ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్, ఎక్సలెంట్ టెస్టిమనీ అనమాట. చూడొచ్చు ఒక డైమండ్ లీడర్ చెప్పినట్టే ఉందన్నమాట. మల్లికార్జున సార్ టెస్టిమనీ చెప్తుంటే అండ్ టాపిక్ డిస్కషన్ చేస్తుంటే అలానే ఉంది. కంగ్రాచులేషన్ లెజెండ్. సో ఇదే మాదిరిగా కంటిన్యూగా ఎవ్రీ మంత్ కూడా మీ టెస్టిమనీ అండ్ టాపిక్ డిస్కషన్ ఉంటుంది. మంత్లీ మీ టీంలో అచీవ్మెంట్స్, మీ అచీవ్మెంట్స్ అనేది జరుగుతూ ఉండేలా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ మల్లికార్జున సార్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మౌజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. విత్ పర్మిషన్ మా గురుజీ, ఆల్రెడీ నేను ఒంగోలు అవతల కడకుదురు అనేది వెళ్తున్నాం మా గురుజీ. ఆల్రెడీ ఫీల్డ్ కి మా గురుజీ. ఓకే టైగర్, ఆల్ ది బెస్ట్. ట్రైన్ థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్. ఆల్ ది బెస్ట్. సో రైట్ టైగర్స్, అంటే కెమెరా ఆఫ్ చేసుకుని నీ పని నువ్వు చూసుకో ఉంటుంది. రైట్ రైట్ టైగర్స్. సో రేపు రోజు కూడా మళ్ళీ టాపిక్ డిస్కషన్ తో దుర్గమ్మ మేడం రాబోతున్నారు. సో దుర్గమ్మ మేడం కోసం కూడా బిగ్ క్లాప్స్. రేపు టెస్టిమనీ అండ్ టాపిక్ డిస్కషన్ మనం రైట్.